अभी एक फैशन हो गया है, आम्बेडकर 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 आम्बेडकर। इतना नाम अगर भगवान का लेते हैं तो 7 जन्मों तक स्वर्ग मिल जाता है। हाय फ्रेंड्स, नमस्ते। ना పేరు మద్దిలేటి। పార్లమెంట్ సాక్షిగా బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు అవమానకరంగా వ్యవహరించేటటువంటి తీరు చాలా భారతదేశం మొత్తం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది। అమిత్ షా యొక్క అపూరితమైనటువంటి వ్యాఖ్యలు అక్కడ పరిమితంగా చూడాల్సినటువంటి అవసరమేమీ లేదు। దీని వెనకాల రాజకీయ సైద్ధాంతికపరమైనటువంటి అంశాలు ఉన్నాయి। ప్రధానంగా రాజకీయాల్లోకి అమిత్ షా చిన్న వయసులో నుండే ఈనాటి వరకు భారతదేశ హోంమంత్రిగా అయ్యేంత వరకు ఆయనకు నరనరాన ఒంటపట్టినటువంటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే ఇవాళ ఆయన అట్లా మాట్లాడించిందనేది ఆయనకి ఎటువంటి అనుమానం లేదు। ప్రధానంగా అమిత్ షాను చూసి అమిత్ షా కమిట్మెంటు ఆయన సిద్ధాంతాన్ని ఎంత పకడ్బందీగా అమలు చేస్తూ ఉన్నాడు, ఆయన సిద్ధాంతానికి ఎంత కట్టుబడి ఉన్నాడన్న విషయాన్ని కూడా ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేసినటువంటి వ్యాఖ్యలను చూడడంతో పాటు ఆ తర్వాత భారత ప్రజలు స్పందించిన తర్వాత, భారత ప్రజలు నిరసన తెలుపుతున్న తర్వాత కూడా కనీసం ఆ వ్యాఖ్యలను తన వెనక్కి తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేడంటే ఆయన ఆర్ఎస్ఎస్ ఇచ్చినటువంటి మూల సిద్ధాంతాలకు ఎంత కమిట్మెంట్గా పనిచేస్తున్నాడో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది। ఇవాళ 75 ఏళ్ల భారతదేశ స్వతంత్రంలో 50 ఏళ్ల పాటు ఆర్ఎస్ఎస్ తమ కార్యాలయాలపైన భారతదేశ జెండా ఎగరడానికి సిద్ధంగా లేదు। సావర్కర్ అసలు 3 రంగుల జెండానే వ్యతిరేకించిన వ్యక్తి। ఈ దేశానికి ఉంటే కాషాయం ఉండాలి కానీ 3 రంగులు ఏంటని చెప్పేసి చాలా స్పష్టంగా బహిరంగంగానే ఆర్ఎస్ఎస్ చాలా సీరియస్గా ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నది। ఒక అడుగు ఇంకా కాస్తంత లోతుకు పోయి మనం చూసినట్లయితే సావర్కర్ చాలా స్పష్టంగా ఈ దేశాన్ని హిందూ దేశంగా మలచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పిండు। అందుకు భారత రాజ్యాంగంలో భారత దేశీయత లేదు అని చెప్పేసి కూడా సావర్కర్ చాలా స్పష్టంగా చెప్పిండు। అలా ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేదంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కావచ్చు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను వంట పట్టించుకున్నటువంటి భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కావచ్చు చాలా సీరియస్గా భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మలచడం లోపల ఇవాళ ప్రధాన అడ్డంకిగా ఉన్నటువంటిది ఏకైకమైనటువంటిది ఇవాళ భారత రాజ్యాంగం లౌకిక ప్రజాస్వామ్యానికి ఆయా మతాలకు స్వేచ్ఛనిస్తూనే దేశం మొత్తం కూడా లౌకిక ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా ఇవాళ భారత రాజ్యాంగం చెప్తా ఉన్నది। కనుక ఇవాళ భారత రాజ్యాంగం చెప్తా ఉన్నదంటే భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్కు ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల పట్ల, ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ కులాల పట్ల, ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ మతాల పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్। కనుక ఈ దేశం ఇప్పటికైనా ఇంకెప్పటికైనా భారతదేశం లౌకిక ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండాలి తప్ప ఇది హిందూ రాష్ట్రంగానో, ముస్లిం రాష్ట్రంగానో, క్రైస్తవ రాష్ట్రంగానో మారడానికి వీలు లేదని చెప్పేసి చాలా స్పష్టంగా తన ఆలోచన విధానాన్ని అనేక రచనల రూపంలో, అనేక ప్రసంగాల రూపంలో అంబేద్కర్ తాను బతికినంత కాలం ఈ సమాజానికి సందేశాన్ని ఇచ్చిపోయిండు। కనుక ఇవాళ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి ప్రధానమైనటువంటి అడ్డంకిగా ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ లేదంటే రాజ్యాంగాన్ని అవకాశం దొరికినప్పుడల్లా ఆ రెండింటి సందర్భం లోపల బాబాసాహెబ్ని కావచ్చు, భారత రాజ్యాంగాన్ని కావచ్చు ఒక చిన్న చూపు చూసేటటువంటి ధోరణి, అవమానకరంగా వ్యాఖ్యానించేటటువంటి పద్ధతులను ఇవాళ ఆర్ఎస్ఎస్ చాలా సీరియస్గా ముందుకు తీసుకుపోతున్నది। ఆర్ఎస్ఎస్ సీరియస్ కార్యకర్త అయినటువంటి అమిత్ షా కూడా ఆ సిద్ధాంతాన్ని చాలా పకడ్బందీగా అమలు చేస్తూ ఉన్నాడు। కనుక ఇవాళ అమిత్ షాను చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ దేశంలో అణగారిన వర్గాల ప్రజల పక్షాన పోరాడి చనిపోయినటువంటి బాబాసాహెబ్ సిద్ధాంతాన్ని వాళ్ళు ఎంత కమిట్మెంట్గా ఇవాళ భారత పార్లమెంటు సాక్షిగా ప్రకటించేటటువంటి ధైర్యం ఇవాళ అమిత్ షాకు వచ్చిందంటే ఇవాళ అంతకంటే గొప్ప సిద్ధాంతం కలిగినటువంటి బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఒక స్వేచ్ఛా సమానత్వానికి లేదా దేశంలో పౌర ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకై, మొత్తంగా రాజ్యాంగ పరిరక్షణకై ఇవాళ అంబేద్కర్ వాదులు ఇంకెంత కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది। నిజంగా అమిత్ షా ఒక సవాల్ విసురుతూ ఉన్నాడు, ఇవాళ నేను చాలా సీరియస్గా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని తీసుకుపోతా ఉన్నాడని। కానీ ఇవాళ అంబేద్కర్ వారసులుగా, అంబేద్కర్ రాజ్యాంగ పరిరక్షలుగా ఇవాళ మనం ఎంత సీరియస్గా ఈ దేశంలో మన సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోతున్న లోపల అమిత్ షా సవాల్ విసిరిండు। దానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులకు, అంబేద్కర్ ఫాలోవర్స్లకు, రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమకారుల పైన ఉన్నది। కనుక ఇవాళ అమిత్ షా ఎంత ధైర్యంగా ఇవాళ
ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక అమిత్ షాకు మాత్రమే పరిమితమైన అంశం కాదు, దాని వెనుక ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక సిద్ధాంతం ఉన్నదనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్రమం లోపల బాబాసాహెబ్ అందించినటువంటి రాజ్యాంగాన్ని, లేదంటే బాబాసాహెబ్ ఇచ్చినటువంటి కుల నిర్మూలన పోరాటాలను, ఆ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి లౌకిక ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత దేశ ప్రజలందరిపై ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ సరిగ్గా వాళ్ళందరి తరపున ఇవాళ అమిత్ షా నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇవాళ మీరు ఎంత నామస్మరణ చేసినా చివరికి నీవు గుజరాత్ రాష్ట్రానికి హోంమంత్రి అయినప్పటికీ ఆ రాష్ట్రం నుంచి వెలివేయబడ్డ వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయబడ్డావు. కనుక ఇప్పటికైనా జై భీమ్ అనేటటువంటి స్మరణ లేదా అంబేద్కర్ స్మరణ చేయడం వల్ల ఇకనైనా అమిత్ షాలో మార్పు తప్పనిసరిగా వస్తుంది. అంబేద్కర్ అంటేనే జ్ఞానం, జై భీమ్ అంటేనే జ్ఞానం. ఈ జ్ఞానం వైపు అమిత్ షా వచ్చినప్పుడే ఇవాళ దేశంలో ఒక సమున్నత వ్యక్తిగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. కనుక అమిత్ షా ఇకనైనా కళ్ళు తెరిచి నామస్మరణలు బంద్ చేసి జై భీమ్ అనే నినాదాన్ని అంబేద్కర్ స్మరణ వైపు నిలుస్తుంటే ఆయనకు దీర్ఘకాలిక ముక్తి లభిస్తుందనేది మనం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది.